కావచ్చు, వాల్యుయేషన్ కావచ్చు చాలా మంచిగా ఉంటుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కువగా లాంగ్ వెళ్ళి ఆ విలేజెస్‌కి అక్కడ వెళ్ళి కొనేదానికంటే ఇక్కడిక్కడ ఉన్న బడ్జెట్‌లో ఇక్కడిక్కడ తీసుకోవడం బెటర్ అంట. బెస్ట్. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాటికి డిమాండ్ ఉంటుంది కాబట్టి. కరెక్ట్. సో మరి ఓవరాల్‌గా ఇప్పుడు కొనే వాళ్ళకి సజెషన్స్ సార్ మీరు అంటే ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎలా కొంటే బాగుంటుంది, కొనేటప్పటికి కూడా వాళ్ళు అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోవడం బెటర్ అంటారా, ఇన్స్టాల్మెంట్లో చేసి తీసుకోవడం బెటర్ అంటారా సార్? యా, నా సలహా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి, ప్లాట్స్ కొనాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా మీరు ఒక నార్త్ ఆఫ్ హైదరాబాద్కి ఒకసారి రండి. అక్కడ జరిగే డెవలప్మెంట్ ఒకసారి చూడండి. అక్కడ కనెక్టివిటీ బేసికల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది. అక్కడ మొత్తం ఆల్ గేటెడ్ కమ్యూనిటీస్, చాలా ప్రశాంతంగా జీవితం గడపచ్చు. రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు మనము మేడ్చల్ ప్రాంతాన్ని మనం గేట్వే ఆఫ్ తెలంగాణ అంటాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న టైర్ 2, టైర్ 3 సిటీస్కి పోవాలంటే మేడ్చల్ జిల్లాలో ఉన్న హైవేల ద్వారా పోవాల్సి వస్తుంది. అందుకే ఆ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ హైదరాబాద్, గేట్వే ఆఫ్ తెలంగాణ అని పిలవడం జరుగుతూ ఉంది. సో కనెక్టివిటీ మెయిన్గా మేడ్చల్, కొంపల్లి, కల్లకోయ ప్రాంతము సిటీలో ఉన్న మిగిలిన ప్రాంతాలకి బాగా కనెక్టివిటీ ఉంది. ఒక ఓఆర్ఆర్ కావచ్చు, ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ కనెక్టివిటీ బాగుంది త్రూ ఓఆర్ఆర్. అదేవిధంగా సికింద్రాబాద్ 15-20 మినిట్స్లో సికింద్రాబాద్కి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా పోవచ్చు. సో కనెక్టివిటీ చాలా బాగుంది. అదే కాదు, మన కొంపల్లి, కర్లకోయ ప్రాంతం నుంచి టైర్ 2, టైర్ 3 సిటీస్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. సో అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో మంచి ఇండస్ట్రియల్ ఏరియా, జినోమ్ వ్యాలీ ఉంది. ప్లస్ అక్కడ తూప్రాన్ అదంతా మంచి ఇండస్ట్రియల్ ఏరియా, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మేడ్చల్ ప్రాంతము బాగా ఇండస్ట్రియల్లీ వెల్ డెవలప్డ్. అందులో ఆ ప్రాంతానికి పక్క జిల్లాలతో పాటు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడ రావడం జరుగుతుంది. సో అక్కడ ఒక మేడ్చల్ అనే ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది. అక్కడ ఓపెన్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ కంప్లీట్లీ కాంక్రీట్ జంగిల్ లాగా ఉంటుంది, బట్ ఇక్కడ మొత్తం అంత గ్రీనరీ ఉంటుంది. సో అక్కడ కొత్త ఐటీ పార్క్ వస్తుంది. ఇప్పుడిప్పుడే మేడ్చల్కి మెట్రో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సో అక్కడ అవకాశం చాలా బాగుంది, తక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు కొనాలి అనుకుంటే తప్పకుండా మీరు నార్త్ ఆఫ్ హైదరాబాద్, కర్లకోయ కావచ్చు, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాన్ని విజిట్ చేసి ఒక్కసారి అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్, చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రియల్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్, ఫార్మ్ ప్లాట్స్ అన్నీ మీకు అనుగుణమైన రేట్లో దొరుకుతున్నాయి. సో దయచేసి మీరు ఒక్కసారి నార్త్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసి మీకు అందుబాటు ధరలో ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ చూసి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. యా సార్, మరి ఇప్పుడు మిడిల్ క్లాస్